రావాలి బాబు రావాలి బాబు, రత్నాలు, నమ్మలేని రత్నాలు, నమ్మించని రత్నాలు వాడి చూడండి 5 ఏళ్ల గ్యారంటీ. ఇదిగో రత్నాలు సామే. కనిపిస్తోంది రాజయోగం, కాకపోతే కాస్త శని అడ్డు తగులుతోంది. శనా సామే? అవును, కాకపోతే ఇంట్లో ఉన్న శని లోపలికి రానివ్వడం లేదు. మరి ఎలా సామే? ఇదిగో ఈ గోమేదుక ఉంగరం పెట్టుకో, హాయిగా నిద్రపో. నా శని వెళ్ళిపోయిద్దా అండి? శనిపోయి సిరి సంపదలు, పాడి పంటలు వస్తాయి. అలాగండి. దీని ధర 5,000, కనీసం 2,000కి ఇస్తాను, తీసుకో. మీరు చాలా మంచోరు స్వామి. ఎరువు బస్తా కోసం దాచిన డబ్బులు తీసుకోండి. ఇక నా భవిష్యత్తు మారిపోయినట్టే. ఏమయ్యో, పొలానికి వెళ్ళవా? ఇదిగో ఉంగరం, ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. కష్టపడకుండా కడుపులకి ఎలాగొస్తదయ్యా? ఓహో పిచ్చిదానా, కష్టపడాల్సిన పని లేదే, ఉంగరంతో సరిపోద్ది. ఏమయ్యా, ఇక్కడ ఉంగరాలు అమ్మేవాడు వచ్చాడా? ఎందుకు? వాడు పచ్చి మోసగాడు. ప్రజల్ని మోసం చేయడమే వాడి పని. కనిపిస్తే చెప్పండి, వాడి మీద రాష్ట్రంలో 100 కేసులున్నాయి. ఏమయ్యా, ఆ రత్నాలోడికి డబ్బులేమన్నా ఇచ్చావా? ఇచ్చానే. నీ డాక్టర్ సాయం 2,000 ఉంటే ఇచ్చేసా. డబ్బు పోయింది, నిన్న మోసపోయాను. దయచేసి ఇలాంటి దళారుల మాటలు నమ్మకండి. నవరత్నాలు మన జీవితాలను మార్చలేవు. రావద్దు జగన్, మాకొద్దు జగన్, 420 జగన్.